వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు క్రికెట్ అడ్డా. వీడియోస్ చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు వరకు ఉన్న క్రికెట్ అప్డేట్స్ ఏమిటో చూద్దాం. లెట్స్ గో. ట్రోఫీలో డే 2లో దేవదత్ పడిక్కల్ చాలా బాగా ఆడాడు. 92 రన్స్ చేశాడు. దేవదత్ పడిక్కల్ దులీప్ ట్రోఫీలో ఇండియా డి తరపున ఆడుతున్నాడు. దేవదత్ పడిక్కల్ దులీప్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్లో 56 రన్స్ చేసి 70 బాల్లో, ఇదే సెకండ్ మ్యాచ్లో 92 రన్స్ చేసి 104 బాల్లో. ఇక దులీప్ ట్రోఫీలో ఇండియా ఏ మరియు ఇండియా డి మధ్య మ్యాచ్ జరుగుతుంది కదా. ఇండియా ఏ ఫస్ట్ ఇన్నింగ్స్లో 290 రన్స్కి ఆల్అవుట్ అయ్యింది. ఇండియా డి ఫస్ట్ ఇన్నింగ్స్లో 183 రన్స్కి ఆల్అవుట్ అయ్యింది. సో ఇండియా డి తరపున శ్రేయస్ అయ్యర్ డక్అవుట్ అవగా సంజు శాంసన్ 5 రన్స్ మాత్రమే కొట్టాడు. ఇండియా డి తరపున దేవదత్ పడిక్కల్ 92 రన్స్, హర్షిత్ రాణా 31 రన్స్ చేశాడు. ఇండియా ఏ తరపున ఖలీల్ అహ్మద్ మరియు అకీబ్ ఖాన్ 3 వికెట్లు తీసుకున్నారు. ఇండియా ఏ తన సెకండ్ ఇన్నింగ్స్లో 115 రన్స్ చేసి వికెట్ కోల్పోయింది. ప్రజెంట్ ఇండియా ఏకి 222 రన్స్ లీడ్ ఉంది. మ్యాచ్ డే క్లోజ్ అవుతుంది అనగా శ్రేయస్ అయ్యర్ బౌలింగ్లో మయాంక్ అగర్వాల్ అవుట్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్లో 56 రన్స్ చేశాడు. ప్రశాంత్ సింగ్ 59 రన్స్ అవుట్గా ఉన్నాడు ఇండియా ఏ తరపున. ట్రోఫీలో సెకండ్ మ్యాచ్ ఇండియా సి మరియు ఇండియా బి మధ్య జరుగుతుంది కదా. ఇండియా సి తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 525 రన్స్కి ఆల్అవుట్ అయ్యింది. ఇండియా బి తరపున ముఖేష్ కుమార్ మరియు రాహుల్ చహర్ 4 వికెట్లు తీసుకున్నారు. ఇండియా బి తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 124 రన్స్ చేసి 0 వికెట్స్. అభిమన్యు ఈశ్వరన్ 51 రన్స్ చేసి నడౌట్గా ఉన్నాడు. నారాయణ్ జగదీశన్ 67 రన్స్ చేసి నడౌట్గా ఉన్నాడు. న్యూ బౌలింగ్ కోచ్ మోనీ మార్కెల్ ఇండియా టీంతో జాయిన్ అయ్యాడు. బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కోసం ఇండియా ప్రాక్టీస్ సెషన్స్ అనేవి ఈ రోజు నుండి చెన్నైలో స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రాక్టీస్ సెషన్స్లో ఇండియన్ బౌలింగ్ కోచ్ మోనీ మార్కెల్తో పాటు మెయిన్ కోచ్ గంభీర్ అండ్ నాయర్ కూడా పాల్గొంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మరియు న్యూజిలాండ్ మధ్య నోయిడా టెస్ట్ మ్యాచ్ రికార్డు క్రియేట్ చేసింది. అది ఏంటనగా 91 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్ర ఇప్పటి వరకు కూడా ఒక బాల్ పడకుండా ఏ టెస్ట్ మ్యాచ్ క్యాన్సిల్ కాలేదు. ఒక నోయిడా టెస్ట్ మాత్రమే 5 రోజులు కూడా బాల్ పడకుండా 5 రోజులు క్యాన్సిల్ అయ్యింది. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. సౌత్ క్రికెట్ బోర్డు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి 382 కోట్లు ఇండియన్ కరెన్సీ ప్రాఫిట్ చూపిస్తున్నారు. వాళ్ళకి ప్రాఫిట్ ఎలా వచ్చిందని వాళ్ళు చెబుతున్నారంటే ఇండియా సిరీస్ హోస్ట్ చేయడం వల్ల ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మరియు సౌత్ ఆఫ్రికా 2020 లీగ్ ఎడిషన్ 2 సక్సెస్ అవ్వడం వల్ల పొందామని చెబుతున్నారు. SABC స్పోర్ట్స్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. 21st సెంచరీలో డెబ్యూ చేసిన టాప్ 10 గ్రేటెస్ట్ క్రికెటర్స్ ఎవరని. అందులో టాప్ 10లో ఇండియా తరపున 3కి స్థానం లభించింది. విరాట్ కోహ్లీ టాప్ పొజిషన్లో ఉండగా ధోని అండ్ బుమ్రాకు కూడా టాప్ 10లో స్థానం లభించింది. రోహిత్ శర్మ ట్రూ ఎలిమెంట్ నాకు సంస్థతో చేతి కలిపాడు. తను కూడా ఆ సంస్థలో ఒక భాగస్వాముడిగా ఉంటున్నాడు. ట్రూ ఎలిమెంట్స్ ఏంటంటే రెడీ టు 2023 వరల్డ్ కప్ ఇండియాలో జరగడం వల్ల ఇండియా ఎకనామీకి 11,067 కోట్లు ఎక్స్ట్రాగా వచ్చింది. టూరిజంకి 7,230 కోట్లు వచ్చింది. అదేవిధంగా 2023 వరల్డ్ కప్ అనేది ఎక్కువ మంది అటెండ్ అయిన వరల్డ్ కప్. సో ఈవెంట్ ఇండియాలో జరగడం వల్ల బాగా సక్సెస్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.